నమస్కారం. సిటీన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. మద్రపాడు జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. కూచి చిన్నమాలకొండ క్షేత్రంలో కళ్యాణ వైభవంతో భక్తులకు తరింపచేసిన శ్రీ 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 మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి. లోక్సభలోని విభజన బిల్లును నిరసిస్తూ కావలి పట్టణంలో ధర్నా నిర్వహించిన ఏపీ ఎన్జీఓలు. ఎప్పుడైనా కూలేందుకు సిద్దం, అదే మన్నింగదిన్న పాఠశాల. ఇస్తీమాకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో చంద్రశేఖరపురం చేరుకుంటున్న ముస్లిం సోదరులు. సేవే మార్గంగా ఆశానికేతన్ ఫ్రాన్స్ మహిళ మాదెలిన్ సేవలు చిరస్మరణీయాలు. ముస్నూరు హన్మక్షేత్రంలో శ్రీవారికి అష్టోత్తర కలశ స్నపనోత్సవం. నిర్మాణమవుతూనే ఉన్న ప్రఖ్యాత పాలిటెక్నిక్ కళాశాల. లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మద్రపాడు వద్ద జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పొనుగోటు శ్రీనివాసరెడ్డి, చింతం బాబుల్ రెడ్డి, కల్కి ప్రభాకర్ రెడ్డి, ఏరూరు చంద్రశేఖర్, ఎస్కే ఆసిఫా, రూరల్ మండల వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నాతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ముద్దుగా బిడ్డ జగనన్న పిలుపు మేరకు ఈరోజు సీమాంధ్రులు ఈ బంద్ కార్యక్రమాన్ని పాటిస్తా ఉన్నారు. ఈరోజు అందరూ కూడా ప్రజలంతా కూడా సమైక్యాంధ్రని కోరుకుంటా ఉన్నారు. అందుకే రాష్ట్రంలో 70% మంది సమైక్యాంధ్ర కావాలంటుంటే కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అనగదొక్కాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టేదాన్ని కూడా ఏమాత్రం వెనకాడకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఈ రోజు ప్రజలంతా కూడా చాలా మంది ఇటువంటి పార్టీలకి, ఇటువంటి నాయకులకి తగిన బుద్ధి చెప్పగా ఇవందరినీ కట్టగట్టి బంగాళాఖాతం వేయాలని ఎదురు చూస్తున్న తోడవన్నీ నిరంకుశత్వంగా ఈరోజు హిట్లర్ పరిమాణంగా సోనియా గాంధీ వన్ సైడ్ డెసిషన్ తీసుకుంటూ రాష్ట్రాన్ని విడగొడతా ఉంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమీ తెలియనట్టు ఒక పక్క తెలంగాణ ఎమ్మెల్యేని ప్రోత్సహిస్తాడు, తెలంగాణ అడగమని, ఒక పక్క సీమాంధ్ర ఎమ్మెల్యేని అడుగుతాడు సమైక్య గాంధావని. తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడానికి నిరసనగా మద్రపాడు జాతీయ రహదారిపై రాస్తారోకోను వైఎస్ కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు రూరల్ ఎస్ఐ రహీం రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు. కావలి కూచి చిన్నమాలకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి శుక్రవారం కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో 25 మంది దంపతులు కూర్చున్నారు. దేవస్థాన ద్వితీయ పీఠాధిపతి మాధవరపు మాల్యాద్రి స్వామి, కమిటీ సభ్యులు మరియు కావలి కమ్మవారి సేవా సమితి సభ్యులు కళ్యాణ నిర్వాహకులుగా వ్యవహరించారు. జమ్మిగుంపల బాలమస్తానాయుడు, డాక్టర్ వెంకట్, సాంబశివరావు, బెజవాడ నాగేశ్వరరావులు కళ్యాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. కావలి పట్టణంలో ఉల్లిపాయలు 10 రూపాయలకు కిలో వంతున అమ్ముతున్నారు. స్థానిక వ్యాపారుల ధర అలా ఉంచితే కర్నూలు నుంచి టాటా ఎస్ వాహనంలో బస్తాల్లో ఉల్లిపాయలు తీసుకొచ్చి వీధి వీధి తిరుగుతూ కిలో 10 రూపాయలంటూ అమ్ముతున్నారు. గతంలో 100 రూపాయలు అమ్మిన ఉల్లిపాయలు ప్రస్తుతం 10 రూపాయలకు రావడం వినియోగదారులకు, గృహిణులకు ఊరట కలిగిస్తుంది.
పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఏపీ ఎన్జీఓలు ధర్నా నిర్వహించారు. పార్లమెంటులో జరిగిన అనుచిత ఘటనలపై ఆర్వీ నర్సారెడ్డి, తన్నీరు మాల్యాద్రి, శ్రీమతి ఉషా, జేఏసీ సభ్యులు స్పందించారు. నిన్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడుతున్నట్లు కనీసం సభ్యులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఎటువంటి సమాచారం కూడా లేదు. అకస్మాత్తుగా స్పీకర్ గారు వచ్చి రాగానే తెలంగాణ బిల్లుపై చర్చ పెట్టడం, అలాగే ఒక్క నిమిషంలోనే ఆ బిల్లుపై గందరగోళం జరగటం మనకందరికీ తెలిసిందే. ఒక ప్లాన్ ప్రకారం సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పేసి ఈ బిల్లుని దొంగసాటుగా పెట్టాలని చెప్పేసి ఆ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులందరూ ఒక్కసారిగా అభ్యంతరం తెలియజేయడం జరిగింది. మరి దానికి ప్రతిగా ఇతర రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు, తెలంగాణలోని పార్లమెంట్ సభ్యులు మన సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులపై ఒక్కసారి భౌతిక దాడులకు కూడా దిగడం జరిగింది. వేణుగోపాల్ రెడ్డి గారిని, ఇంకా కొంతమంది పార్లమెంట్ సభ్యుల్ని మరి కింద పడేసి గుద్దటం కూడా జరిగింది. అప్పుడు ఆత్మరక్షణకై లగడపాటి రాజగోపాల్ గారు పెప్పర్ స్ప్రేని కూడా వాడటం జరిగి ఆ యొక్క పార్లమెంట్ సభ్యులు రౌడీలు మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటే వారిని తప్పించుకోవడానికి ఆ పెప్పర్ స్ప్రేని వాడి మరి బయటపడటం జరిగింది. మరి దానిని ఏదో పెద్ద సాగుగా తీసుకుని అతనేదో పార్లమెంట్ సభ్యుల మీద దాడి చేసినట్లు, అతను పార్లమెంట్ సభ్యుల మీద చంపబోయినట్లు వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసి మరి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెద్దపల్లి రోడ్డులో గల కూచి చిన్నమలకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం భక్తులు భారీగా క్షేత్రానికి వచ్చేశారు. భక్తి శ్రద్దలతో శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. పట్టణంలో రహదారులే పార్కింగ్ ప్రాంతాలుగా మారిపోతున్నాయి. పార్కింగ్ కు స్థలాలు లేకపోయినా వాహనాలను కొంటూ ఉండడంతో వాటికి రోడ్లే షెడ్లుగా మారుతున్నాయి. పగటి వేళ దుమ్ముతో ఉండే కార్లు రాత్రి వేళలో మందుబాబులకు వేదికలుగా మారుతున్నాయి. కొందరు కార్ల పక్కనే చెత్తను వేస్తూ ఉండడంతో పట్టణంలో దోమల బెడత తీవ్రంగా మారింది. ట్రాఫిక్ కూడా అంతరాయంగా ఈ రోడ్లపై కార్లు మారుతున్నాయి. రూరల్ మండలం మన్నెంగిదిన్న ప్రాథమికోన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైపోయింది. ఇవి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న 2 గదుల్లో తరగతులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సాహసించడం లేదు. 63 మంది విద్యార్థులకు అదనపు గదిలోని తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరగకుండా విద్యార్థులను కాపాడుకుంటున్నామని పాఠశాల హెచ్ఎం శ్రీమతి రావి మోహనమ్మ పేర్కొన్నారు. కొంచెం ఎస్టీస్ బట్టి వాళ్ళు పోతూ వస్తూ ఉంటారు. పిల్లలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ 2 రూమ్లు అడ్జస్ట్ అవుతున్నాం. ఉంటే బాగుంటుంది. 3 టీచర్లకు బిల్డింగ్ అదనపు బిల్డింగ్ కావాలా కంపల్సరీ. అది ఉంటే 3 టీచర్లకి 3 రూమ్లు ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్ సరిగా లేనందువల్ల ఇప్పుడు చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. ఎంత 65 ఉంది. 65 అంటే ఇప్పుడు 2 రూమ్లు చాలు 65 మందికి.
ఆ బిల్డింగ్ కానీ శాంక్షన్ అయితే ఇబ్బంది లేకుండా పిల్లలకు బాగుంటుంది. పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో బైపాస్ ను నిర్మించేందుకు అక్కడ ఉన్న డివైడర్ ను పగలకొట్టి రోడ్డు పక్కన వేశారు. స్థానికులు దానిపై చెత్తను వేస్తుండటంతో అది చెత్త కొండగా మారింది. ఈ మట్టిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్లు భవనాల శాఖ, కావలి పురపాలక శాఖలు పరస్పర నిందలు వేసుకుంటూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. కావలి కచ్చర్మిట్టలో గల కావలి పట్టణ అగ్నిమాపక కేంద్రంలో ప్రతి శుక్రవారం శారీరక దృఢత్వం కోసం సిబ్బందికి డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అలాగే శుక్రవారం అగ్నిమాపక సిబ్బంది డ్రిల్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఇస్తేమా నెల్లూరులో మూడోసారి జరుగుతుంది. ఉజ్జాయింపుగా 45 ఏళ్ల క్రితం నెల్లూరు నగరంలోని మీరా షాహిద్ దర్గా వద్ద తొలిసారి జరిగింది. ఆ తర్వాత 29 ఏళ్ల క్రితం నెల్లూరు రూరల్ మండలం నవలాకుల తోటలో జరిగింది. గతంలో తాటాకుల పందిళ్ల కింద జరిగిన ఈ ఇస్తేమా ప్రస్తుతం కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భక్తులు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి వస్తుండటంతో చంద్రశేఖరపురం సందడిగా మారింది. పట్టణంలోని బొడుగుంట రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి వెంగళరావు నగర్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల పులిమి హరికృష్ణారెడ్డి మృతి చెందాడు. రైల్వే కీమ్యాన్ కు శరీర ముక్కలు కనిపించడంతో ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని వెంగళరావు నగర్లోని ఓ వీధిలో వాటర్ ట్యాంక్ బాడీ నిరుపయోగంగా పడి ఉంది. దీనిని పట్టించుకునేవారు లేకపోవడంతో ఇందులో నీరు చేరి దోమలకు ఆవాసంగా మారింది. చుట్టూ మొక్కలు పెరిగిపోవడంతో స్థానికులు దోమల అవస్థలకు గురవుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శుక్రవారం ఆర్టీసీ ముందు భాగంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కండక్టర్ల అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలంటూ కండక్టర్లు రహీం, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ సీమాంధ్ర యూనియన్ పిలుపు మేరకు కావలి శాఖ నిరసన సమ్మెను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కండక్టర్లు చెంచరామయ్య, ప్రసాద్, విజయబాబు తదితరులు పాల్గొన్నారు. కండక్టర్లుగా పనిచేస్తున్నారు కేఆర్ రాణి, రాధాకృష్ణయ్య మరియు మల్లేశ్వరి. వీరి ముగ్గురిని విధుల్లోకి తీసుకోవాలని మనము డిపో మేనేజర్ కావలి వారిని పలు దఫాలుగా ధర్నాల రూపంలో మరియు డిపో కమిటీగా మనము మాట్లాడి చర్చించినప్పటికీ ఆయన ఏకపక్షంగా నేను తీసుకున్న నిర్ణయాలే కరెక్టు, నేను ఇంతే ఉంటాను, నేను కార్మికుల బాగోగులు చూడను, నేను ఏదైతే ఈ విధంగా ఏదైతే పై ఆఫీసర్లు చెప్తున్నారో దాన్ని అమలు పరిచే విషయమేను, నాకేం తెలియదు, ఈ డిపో నష్టాల్లో ఉంటే నాకు ఇబ్బంది లేదు, లాభాల్లో ఉంటే నాకు ఇబ్బంది లేదు అనే విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా జాయింట్ మీటింగ్లో పలు కార్మిక సమస్యల మీద మనం చర్చించడం జరిగింది. దాదాపుగా కొండపెట్టగుంట కానీ మొగిల్చెర్ల కానీ బ్రహ్మోత్సవాలు జరిగి సంవత్సరం దాటిపోయి మళ్ళా సంవత్సరం వచ్చినా కానీ దానికి సంబంధించి కార్మికులకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు. అదేవిధంగా మన ఆర్టీసీ గ్యారేజీలో ఉన్న యార్డుని క్లీన్ చేయమన్నాము. ఏదైతే కార్మికులు లీవులు ఎన్ని ఉన్నాయో అవన్నీ నోటీస్ బోర్డులో పొందుపరచాలని చెప్పాము. అదేవిధంగా
ఈ ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. గ్రేడ్ 1 మెకానికల్ 12 ఇయర్స్ 20 ఇయర్స్కి సంబంధించి ఇవన్నీ ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయి, వెంటనే పరిష్కరించండి అని పలు దఫాలుగా మనం చర్చించినప్పటికీ ఇక్కడున్న డిపో మేనేజర్ గారు నేను కొత్త నాకేం తెలియదు అని ఒక పాట మాదిరిగా పాట పాడుతూ అడ్డం వచ్చిన కార్మికులందరినీ సస్పెండ్ చేస్తూ కార్మికుల యొక్క కుటుంబాల్లో కడుపు మంటల్ని రగలుస్తా కావలి పట్టణంలోని బుడంగుంట రైల్వే గేట్ ప్రాంతంలో గేట్ మ్యాన్లు ఆ ప్రాంతంలో పచ్చని మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కల అందంతో అక్కడ గేటు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూసే వారికి ఆ ఇబ్బంది తొలగిస్తూ కన్నులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి మొక్కలు. రైల్వే IOW శాఖ వారి చేయూతతో ఈ పచ్చదనాన్ని అభివృద్ధి చేశామంటున్నారు అక్కడి గేట్ మ్యాన్లు. రీజన్ అనేది ఏం లేదు, PW వాళ్ళు కొంచెం శుభ్రంగా ఉంచుకోవాలా, చెట్టు చేమ లేకుండా కొంచెం గడ్డి పెరగకుండా గడ్డి ముందు కొట్టాము మా డబ్బులు పెట్టుకొని. చెట్లు కొంచెం మాకు మిలిటరీ మ్యాన్ ఒక అతను వచ్చాడు, అతను కొంచెం బాగా వర్క్ చేస్తాడు. పొడంగుంట గేటు 150. కావలి పట్టణం వెంగళరావునగర్లోని ఆశానికేతన్ సేవా సంస్థను నడుపుతున్నారు సిస్టర్ మ్యాథలిన్. ఎందరో ప్రముఖుల చేయూతతో కావలి తాళపాళ్యంలో మొబైల్ వైద్య సేవలతో ప్రారంభమైన సేవ తొలుత బెల్జియం దేశానికి చెందిన డెమియన్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో కుష్ఠవ్యాధి నివారణ కార్యక్రమాలను ప్రారంభించారు. 18 గ్రామాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పటికీ కార్యక్రమాలు ఆయా గ్రామాలలో జరుగుతూనే ఉన్నాయి. గతంలో కావలి పట్టపాళ్యంలో నిర్వహించిన మొబైల్ వైద్య సేవా కేంద్రాలలో నెల్లూరుకు చెందిన జట్టి శేషారెడ్డి, డాక్టర్ కెవి రమణారెడ్డి, దొడ్ల రామచంద్రారెడ్డి, కృష్ణమాచారి వంటి ప్రముఖులు మ్యాథలిన్ కు సాయంగా వ్యవహరించారంటే అతిశయోక్తి కాదు. 89 ఏళ్ల వయసులో తన సేవాభావంతో అక్కడి మహిళలు పరిపూర్ణ ప్రేమను పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు. Started contacting the people, and then I came to know the rector of this college. He himself showed us Talapalem village, and we started there a dispensary. But the people were coming from very far, and then we thought that it would be good if we have a vehicle. డొమైన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ట్రస్ట్ ఇండియా అండ్ ఒక ఆర్గనైజేషన్ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినాం కాబట్టి ఆ ఆర్గనైజేషన్ 70 నుంచి అప్ టు 2013 దాకా సపోర్ట్ చేసింది. మాకు 2013 డిసెంబర్ వరకు సపోర్ట్ చేసింది. ఆ ఆర్గనైజేషన్ 2003 నుంచి 2010 దాకా టీబీ వర్క్ కూడా సపోర్ట్ చేశారు. దాని వలన మేము 5 lakh పాపులేషన్ అప్ టు ఉదయగిరి, సీతారాంపురం సరౌండింగ్ అన్ని విలేజ్లు మేము కవర్ చేసి టీబీ వర్క్ డిటెక్ట్ చేసి టీబీ పేషెంట్ క్యూర్ చేసి సంయుక్త అమెరికాలోని డెలావర్ రాష్ట్రంలో గత 3 రోజులుగా విపరీతంగా మంచు కురుస్తోంది. డెలావర్ ప్రాంతంలోని ఓ కాలనీలో కార్ పార్కింగ్ ఇళ్లు దాదాపు 2 అడుగుల మేర మంచుతో కూరుకుపోయాయి. దీనిని తొలగించుకుంటూ విధులకు వెళ్లేందుకు అక్కడి వారు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా మిత్రుల సౌజన్యంతో మీకోసం. ఆడవారు నేత పని చేసేందుకు మొగ్గు చూపటం దాదాపు శూన్యమనుకోవచ్చు. కానీ ఇక్కడి మహిళలు నేత పని తమ ధ్యేయంగా పనులు చేసుకుంటున్నారు. నిరాశ్రయులుగా మారిన తమకు ఆశ్రయం కల్పిస్తున్న సేవా సదనానికి తమ వంతు సాయం అందిస్తూ తమ జీవితాలను ఆర్థిక వెసులుబాటుతో నడిపించుకుంటున్నారు. అందరూ కలిసికట్టుగా తమ పనులు తాము చేసుకుంటూ ఉండటం చూసేవారి కన్నులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
మున్సిపాలిటీ పరిధిలోని ముస్నూరు గ్రామంలోని హన్మ క్షేత్రంలో వెలిసియున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి మాఘమాస బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అష్టోత్తర కలశ స్నపనోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం పరమాత్మిక శాంతి హోమం కూడా శ్రీవారికి వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొన్నారు. కావలి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాలలో విధివశాత్తు నిరాశ్రయులుగా మారిన మహిళలకు 40 ఏళ్ల నుంచి చేయూతనందిస్తుంది ఆశానికేతన్ కలంకారీ సెంటర్. ఇక్కడ మహిళలు దుస్తులకు కలంకారీ పనిచేసి తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూ ఉంటారు. వారు మెరుగులు దిద్దిన కలంకారీ వస్త్రాలను ఫ్రాన్స్ దేశంలో విక్రయించి దాని నుంచి వచ్చిన మొత్తాన్ని వారికి వేతనాలుగా చెల్లిస్తుంటారు. గతంలో ఇక్కడి మహిళలకు పట్టణంలోని బాపూజీ నగర్ లో ఆశానికేతన్ నిర్వాహకులు 24 ఇళ్లను నిర్మించి ఇచ్చారు. కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఇస్తేమాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక రవాణా సౌకర్యాలను ముస్లింలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక రైళ్లలోనూ బస్సుల్లోనూ కొడవలూరుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. 15వ తేదీ ఉదయానికి అందరూ ఇస్తేమా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. లోని ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్లో గత 6 నెలలుగా సైకిల్ స్టాండ్ లేదు. దీంతో బస్టాండ్లో అడ్డదిడ్డంగా సైకిళ్లు, మోటార్ సైకిళ్లు బస్సుకు అడ్డదిడ్డంగా పార్కు చేస్తున్నారు. దూరంగా ప్రయాణాలు చేసేవారు బస్టాండ్లో వాహనాలను పెట్టి వెళ్తే వాటికి రక్షణ ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. దూర ప్రాంతాల నుంచి బస్టాండ్కు వచ్చేందుకు సొంత వాహనాలను వాడలేక ఆటోలకు డబ్బు ఖర్చు చేస్తూ ఉండటం ఇబ్బందికరంగా ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. 6 నెలల క్రితం సీల్డ్ టెండర్లు పిలిచాయి. టెండర్ పొందిన వ్యక్తిని మరికొంత అదనపు సొమ్ము చెల్లించమని ఏపీఎస్ఆర్టీసీ పాత డీఎం సత్యనారాయణ డిమాండ్ చేశారు. అందుకు గుత్తేదారు అంగీకరించకపోవడంతో సీల్డ్ టెండర్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇక్కట్లకు అంతు లేకుండా పోయింది. సైకిల్ స్టాండ్ అనేది లేకపోయేసరికి ప్రయాణికులు కూడా బళ్ళు పెట్టుకునేదానికి చాలా ఇబ్బంది అయిపోయింది. అదేవిధంగా బస్సులు ప్రయాణికులు స్కూటర్లు అవి బైకులు తీసుకొచ్చి బస్సులు నిలబడే దగ్గర బస్సులు వెనక వైపు పెట్టి బస్సులకు కూడా అంతరాయం కలిగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మన ఇటీవల కావలి డిపోలో కూడా 2 రోజుల మధ్య ప్రయాణికుడు నలిగిపోవడం కూడా జరిగింది. ఇదంతటి కారణం బైకులు, ఈ సైకిల్ స్టాండ్ లేనందువల్ల సైకిల్ స్టాండ్ లేనందువల్ల అన్ని బైకులన్నీ అడవులు పెట్టడం వల్ల ఈ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వెంటనే మేనేజ్మెంటు దీన్ని సైకిల్ స్టాండ్ని, స్కూటర్ స్టాండ్ని పునరుద్ధరించి ఇక్కడ ఉన్నటువంటి నివారించాలని చెప్పి మేము ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కావాలని కోరుతున్నాం. సాధారణంగా ఏ నిర్మాణమైనా ఏడాది లేదా మరికొంత ఎక్కువ సమయం మాత్రమే పడతాయి. భారీ ఇంజనీరింగ్ కళాశాలలు సైతం 6 నెలలు లేదా ఏడాదిలో పూర్తవటం పరిపాటి. అయితే అలాంటి నిర్మాణాలు ప్రభుత్వానికి సంబంధించినవైతే వాటి సమయాన్ని లెక్కించడం చిత్రగుప్తుడికి కూడా సాధ్యం కాదు. ఇలాంటి నిర్మాణమే కావలి రూరల్ మండలం రుద్రకోట వద్ద జరుగుతోంది. ఈ ప్రాంతంలో
గడిచిన 2 ఏళ్ల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం అవుతూనే ఉంది. ఇది పూర్తి అయ్యేసరికి ఇంకెన్నేళ్లు పడుతుందో ఆ ముక్కంటికే తెలియాలి. 6 ఏళ్ల క్రితం ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం నత్తతో పోటీపడి సాగుతున్నాయి. కళాశాలలోని కావలి పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహిస్తున్నారు. అటు పూర్తి కాని నిర్మాణం, ఇటు అందుబాటులో లేని వసతులతో పాలిటెక్నిక్ విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. దీనిపై వివరణ ఇచ్చేందుకు నిర్మాణ గుత్తేదారు అందుబాటులో లేరు. జల్దంకి మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో బీసీలకు 170 ఇళ్ల నివేశన స్థలాలు, ఎస్సీలకు 30 ఇళ్ల నివేశన స్థలాలకు గతంలో రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చి ఉన్నారు. కొందరు బీసీలు గృహ నిర్మాణాలు చేసుకోలేక ఖాళీగా ఉంచడంతో 170 గృహ నివేశన స్థలాలలో మరికొన్నిటిని ఇతరులకు మరలా అధికారులే కేటాయించారు. ఈ విషయంపై గట్టుపల్లి గ్రామ బీసీలు శుక్రవారం కావలి ఆర్టీఓ కేవీ రమణారెడ్డిని ఆయన కార్యాలయం వద్ద కలిసి తమకు పట్టాల ద్వారా సొంతమైన స్థలాలను వేరొకరికి మరలా పట్టాలు మంజూరు చేపట్టడం పట్ల న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయన అందుకు స్పందిస్తూ బీసీలకు ముందు కేటాయించిన స్థలాలను వారికే ఉంచాలని, మరి ఇతరులకు మరో చోట స్థలాలు కేటాయిస్తామని అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మా ల్యాండ్ లో ఎస్టీ వాళ్ళు వేశారు స్థలాలు, మా స్థలంలో వేస్తే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళంతా పట్టాలు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటా పోతుంటే మేము అడిగాం. మొత్తం 170 వచ్చిన పక్షాన ఆ రోజు అడిగినప్పుడు ఏమన్నారంటే ఇచ్చారు, మీకు సపరేట్ ఇస్తారు, వాళ్ళు సపరేట్ ఇచ్చేస్తాం అన్నారు. వాళ్ళ ఎస్టీ క్యాట్స్ వారు సపరేట్ ఇచ్చేసారు. ప్లస్ మా బీసీ గురించి అసలు అడిగితే మీ గురించి మాకేం చెప్పలేదు అధికారులు. చెప్పకుండా ఇంకా ఏమి మాకేం రెస్పాన్స్. 170 ప్లాట్లు మా ఉన్నాయి, 30 ఖాళీ ఉన్నాయి. మా వాటిలో వాళ్ళు అక్రమంగా చేసుకున్నారు, వచ్చి చేసుకున్నారు. ఇప్పుడు ఖాళీ చేయమంటే మేము ఖాళీ చేయమంటున్నారు. మా ప్లాట్లు మాకే కావాలని మేము చెప్తున్నాం. మన ఆర్డీఓ గారు వాళ్ళు వచ్చి వాళ్ళ 30 వాళ్ళకి సపరేట్ గా ఇచ్చేయండి. కావలి పట్టణంలోని మార్కెట్ యార్డ్లో మండలాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కావలి ఆర్టీఓ కేవీ రమణారెడ్డి పేర్కొన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారుల చేతిలో పెట్టి మోసపోకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని ఆయన తెలియజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మనము ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారాను మరియు ఐకేపీ ద్వారా దాదాపుగా 18 సెంటర్లను మనం ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ చేసుకున్నాము. మన డివిజన్కి సంబంధించి అంటే డివిజన్ అంటే ఇక్కడ అల్లూరు, దగదర్తి, బోగోలు, కావలి, జలదంకి ఈ మండలాల్లో మనం ఏర్పాటు చేశాము. ఇవి ఈ ప్రాంతంలో నిజానికి ప్యాడీ అనేది నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ మనకు పూర్తి షేప్లో రాదు. బట్ ఇప్పటికీ 20% దాకా మనకు వచ్చి ఉంది. వాటన్నింటినీ కూడా రైతుల ద్వారా వాళ్ళకు మినిమం సపోర్టింగ్ ప్రైస్ MSP ఇస్తూ ఆ ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయడం జరుగుతుంది. మన కావలి డివిజన్లో, మన కావలి మండలంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మన కావలి మండలంలో ఇప్పటికీ 2 స్టార్ట్ చేసాం మనం ఆల్రెడీ. ఇంకా చేయాల్సి ఉంది, ఎందుకంటే మనకి ఇంకా పూర్తి షేప్లో మనకు రాదు కాబట్టి ప్యాడీ ఇంకా పూర్తిగా మనం చేయలేదు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినటువంటి 2 సెంటర్స్ మనము దాన్ని అనేది కొనుగోలు చేయాలి. కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆనమడుగు గ్రామానికి చెందిన పలువురు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మద్దెల సుబ్బారావు, ఏ శ్రీనివాసులు, వి దాసు, ఆర్ కోటేశ్వరరావు, కాంగ్రెస్ కు చెందిన మాజీ సర్పంచ్ ముంతా రమణయ్యలకు పార్టీ శాలువ కప్పి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు ఆనమడుగు పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్ సర్పంచ్ ముంతా రమణయ్య గారు, వారి అనుచరుగణం ఒక 200 మంది కార్యకర్తలు, అదేవిధంగా బుజ్జయ్య ఎక్స్ సర్పంచ్ టీడీపీ నుంచి వారి అనుచరుగణం 150 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా మేమంతా కూడా స్వాగతిస్తున్నాం. అందరం కలిసి పనిచేద్దాం.
రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించాలంటే జగన్మోహన్ రెడ్డిని మనం తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే ఈరోజు మనం అంతా కూడా జగన్ గారి నాయకత్వంలో అడుగు వేస్తూ జగనన్న విజయానికి, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే దానికి, కావగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించేదానికి మనం అందరం కూడా కృషి చేసి తప్పకుండా జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావాలి నుంచి బహుమతిగా కూడా గెలిపించి వారిని మేము సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.